సమాజంలో ఒక్కసారి పరిశీలన చేస్తే మనతో అనేక రకమైన పాపాలు జరుగుతూ ఉంటాయి. ఆ పాపాలని ఎలాగైనా సరే వదిలివేయాలి అని మనము సంకల్పించుకుంటూ ఉంటాము. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ చేసినటువంటి పాపమే, చేసినటువంటి తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాము. ప్రతిదీ కూడా చేస్తూనే ఉంటాము, అనుకుంటూ ఉంటాము, ఈ పాపం నాతో జరిగింది, ఇక ఈ పాపం చేయకుండా ఉండాలి అని. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే పాపం చేస్తూ ఉంటాము. మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే ఏవైతే పాపాలు అవి చిన్నవైనా పెద్దవైనా మనం చేస్తూ ఉన్నామో ఆ పాపాలకి సంబంధించినటువంటి శిక్ష అల్లా ఇహలోకంలోనూ ఇస్తాడు, పరలోకంలోనూ ఇస్తాడు. అందుకే మోమిన్లు అనేవాళ్ళు ఎలా ఉంటారు, విశ్వాసులు అనేవాళ్ళు ఎలా ఉంటారు, వారి గురించి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు 42వ అధ్యాయం 37వ వాక్యంలో, వల్లజీన యస్తనిబూన కబాయిరల్ ఇస్మి వల్ ఫవాహిష వైజా మా గజిబుహుం యక్ఫిరూన్. విశ్వాసులైనటువంటి వారి గుణగణాలు ఎలా ఉంటాయి అంటే వారు పెద్ద పెద్ద పాపాలకు అలాగే నీతిమాలిన చేష్టలకు దూరంగా ఉంటారు. మరియు కోపం వచ్చినప్పుడు కూడా వారు వేరే వారిని క్షమిస్తారు. ఈ వాక్యంలో 3 విషయాలు చెప్పడం జరిగింది. విశ్వాసులైన వారు ఎలా ఉంటారు అంటే పెద్ద పెద్ద పాపాలని మరియు నీతి బాహ్యమైనటువంటి పనులకు కూడా దూరంగా ఉంటారు. ఇంకా కోపం వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు, ఎదురుగా ఉన్న వారిని క్షమిస్తారు. మరి మనము కూడా మన జీవితంలో అనేక సార్లు పాపాలు జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాము. ప్రతిసారి కూడా మళ్ళీ తప్పు చేయకూడదు, మళ్ళీ పాపం చేయకూడదు అని అనుకుంటూ ఉంటాము. మళ్ళీ మామూలే, మళ్ళీ చేసేస్తూనే ఉంటాము. దానికి అనేక రకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక 10 విషయాలు. ఈరోజు జుమా సందర్భము, మనకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి సమయంలో మనల్ని మనం పాపాల నుండి కాపాడుకోవడానికి ఏ పనులు చేస్తే పాపాల నుండి మనల్ని మనం కాపాడుకుంటాము అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బుఖారీ మరియు ముస్లిం 2 హదీస్ గ్రంథాల్లోనూ ఉంది, ఫైజా నహైతుకుం అన్ షైఇన్ ఫస్తనిబూహు వైజా అమర్తుకుం బిఅమ్రిన్ ఫతూ మినుహు మస్తతాతుం. ఒకవేళ నేను మిమ్మల్ని దేని నుండైనా సరే వారించాను, ఈ పని చేయవద్దు అని, దాని నుండి ఆగిపోండి. రెండో విషయము, ఏదైనా పని చేయమని ఆజ్ఞాపించాను, మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా శక్తికి తగ్గట్టుగా ఆ పని చేయండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారు, ఏదైనా పని నుండి ఆపేయండి, ఈ పని చేయొద్దు అంటే ఇంకా ఆగిపోవడమే, ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఏదైనా పని చేయమంటే మన శక్తి స్తోమతకు తగ్గట్టుగా చేసే ప్రయత్నం చేయాలి. మనం ఏవైతే 10 విషయాలు తెలుసుకుందాం అనుకున్నామో అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే అసలు మనకు పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటో తెలియాలి. సమాజంలో చాలామందికి పాపం అంటే ఏమిటో తెలియదు, పుణ్యం అంటే ఏమిటో తెలియదు. కబీరా గుణాలు ఉన్నాయి, అవి అందరికీ తెలుసు. మద్యం తాగడం పాపం, వ్యభిచారం చేయడం పాపం, ఇలా పెద్ద పెద్ద పాపాలు చాలామందికి తెలుసు. అలాగే వడ్డీకి డబ్బులు తిప్పడం పాపం, కబీరా గుణాయతని అందరికీ తెలుసు. కానీ కొన్ని మాటలు పనులు ఎలా ఉంటాయంటే అవి కబీరా గుణాలకు వస్తాయి, కానీ సామాన్య ప్రజలకు వాటి గురించి తెలియదు. ఉదాహరణకి మనము అబద్ధం చెప్పడము అక్బరుల్ కబాయిరులో ఒకటి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సహాబాల్ని కూర్చోబెట్టి అడిగారు, అలా ఉనబ్బికుం బి అక్బరుల్ కబాయిర్, నేను మీకు చెప్పనా పెద్ద పెద్ద పాపాలలో అన్నిటికంటే పెద్ద పాపాలు ఏమిటి? అక్బర్ అంటేనే పెద్ద పాపము, అక్బరుల్ కబాయిర్ అందుట్లో కూడా పెద్ద పాపం ఏమిటి అంటే 3 విషయాలు చెప్పారు. లా తుష్రికు బిల్లా, అల్లాతో పాటు షిర్క్ చేయడం. 2 వా ఉకూకుల్ వాలిదైన్, అంటే తల్లిదండ్రులకి అవిధేయత చూపడము. 3 వకౌలు జూర్ అని అనేక సార్లు చెప్పారు. సహాబాలు అంటున్నారు, ప్రవక్త ఈ విషయం నాకు అర్థమైంది అని మేము చెబుదాము అనుకున్నాం, అన్నిసార్లు చెప్పారు ప్రవక్త వారు. మరి అబద్ధం చెప్పడాన్ని సమాజంలో ఎలా తీసుకున్నారు అంటే అది సామాన్య విషయం కదండి, అంత పెద్ద విషయం ఏముంది అంటే పాపము అనేదాన్ని మనం అసలు గుర్తించనే లేదు. వ్యాపారంలో అబద్ధం చెప్పకుండా అవుతుందా? చెప్పేవాళ్ళకి తెలుసు, వినేవాళ్ళకి తెలుసు, కొంటున్న వాళ్ళకి తెలుసు, అమ్మేవాళ్ళకి తెలుసు, వీళ్ళిద్దరూ అబద్ధం ఆడుతున్నారు. అయినా సమాజంలో అందరూ చేస్తున్నారు కదా, కాబట్టి అది పాపం కాదులే అనుకుంటారు కొంతమంది, కానీ పెద్ద పాపం. అలాగే పరదా పాటించాలి. ఎవరితో పరదా పాటించాలి, ఎక్కడ పరదా పాటించాలి, ఎలా పరదా పాటించాలి తెలియదు.
స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మనము ఎవరైతే మహరం ఉన్నారో, మహరం అంటే వారితో నిఖా అనేది అసాధ్యం, అవదు. వాళ్ళెవరు? సొంత అక్క చెల్లెళ్ళు, లేకపోతే సొంత తల్లి, లేకపోతే సొంత పిన్ని. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో వివాహం సాధ్యం కాదు. వీళ్ళ దగ్గర కాకుండా వేరే వాళ్ళు దూరపు బంధువులు ఉన్నారు, వరుసకి అక్క అవుతారు, చెల్లి అవుతారు, కానీ వారితో నిఖా సమంజసమే, వారితో నిఖా చేసుకోవచ్చు, దూరపు బంధువులు. కానీ వాళ్ళ దగ్గర కూడా పరదా అనేది పాటించారు. ఏంటంటే బంధువులమే కదండి అందరము. అంటే పరదా ఎవరితో పాటించాలి, ఎక్కడ పాటించాలి అనే విషయాలు తెలియదు. ఇవి అందరూ చేస్తున్నారు కదా సమాజంలో, దాంట్లో పెద్ద తప్పేముందిలే అని అనుకుంటుంటారు. అలాగే వడ్డీకి తిప్పడం పెద్ద పాపం అందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి? నిజంగా చెప్పండి, ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా. అందరూ చేస్తే పాపం కాస్త పుణ్యం అయిపోదు, లేకపోతే ఆ పాప స్థాయి కాస్త తగ్గిపోదు. పాపం అంటే పాపమే. అలాగే మనకు తెలిసి ఉండాలి, మనం చేస్తున్నది పాపం కిందకు వస్తుందా, పుణ్యం కిందకు వస్తుందా. ఆ పాపం ఏంటో పుణ్యం ఏమిటో దాని యొక్క జ్ఞానము ఒకవేళ మనకి ఉంటే మనల్ని మనము పాపాల నుండి కాపాడుకోవచ్చు. రెండో విషయం ఏమిటి? ఇయ్యాకుం వ ముహక్కరాతి జునూబ్ ఫఇన్నహున్నా యస్తమియూన్. తుచ్చమైన పాపాలతో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న పాపాలు ఏవైతే ఉన్నాయో వాటితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకని? చిన్న చిన్న పాపాలు అన్నీ కలిపారనుకోండి, అది ఒక పెద్ద పాపం అయిపోతుంది. ఉదాహరణకి 10 రూపాయలే అనుకుంటాం మనం. రోజుకి 10 రూపాయలు దాచేస్తే నెలకి 300 అవుతాయి, అవునా? అలాగే సంవత్సరానికి 10 సంవత్సరాలకి పెద్ద అమౌంట్ అయిపోతుంది. అలాగే చిన్న చిన్న పాపాలే కదా అని వాటిని వదిలేస్తూ ఉన్నారు, అదేమైపోతాయి? పెద్ద పాపాలు అయిపోతాయి. కాబట్టి వీటితో జాగ్రత్తగా ఉండండి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అలాగే సల్ఫే సాలిహీన్ అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు తెలియజేశారు, జాగ్రత్తగా ఉండండి. పాపము అనేది ఏమిటో తెలుసుకోండి, దీనికి జ్ఞానం తప్పనిసరి. మనం చేస్తున్నటువంటి విషయంలో జ్ఞానం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. చాలామంది పుణ్యం అనుకొని కొన్ని విషయాలు చేస్తుంటారు, పాపం వచ్చేస్తుంటుంది. కాబట్టి మనల్ని మనం పాపం నుండి కాపాడుకోవాలి అంటే ముందు అసలు పాపం అంటే ఏమిటో దానికి సంబంధించినటువంటి జ్ఞానము మన దగ్గర ఉండాలి. ఒకవేళ దానికి సంబంధించిన జ్ఞానం ఉంటే మనల్ని మనం పాపాల నుండి కాపాడుకోవచ్చు.